శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే గొప్ప విషయాన్ని, ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా మనకు అందించారు. అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం. ఒక రాజుకు అతని గురువు అద్వైత సారాన్ని బోధించాడు. అద్వైత వేదాంత ప్రకారము ఈ విశ్వమంతా బ్రహ్మమే, వేరొకటి కాదు. అంటే అంతా భగవంతుడేనండి, వేరే ఏం లేదు. ఈ సిద్ధాంతం రాజుగారికి చాలా నచ్చింది. అతడు రాణి దగ్గరకు వెళ్ళి, నీకు నీ పరిచారికకు ఏమీ తేడా లేదు, కాబట్టి ఈ రోజు నుంచి నీ పరిచారకయ నా రాణి అవుతుంది అని చెప్పాడు. అంటే దాన్ని ఏ సెన్స్లో తీసుకున్నాడో చూడండి. నీ పరిచారిక ఈ రోజు నుంచి నాకు రాణి అవుతుందని చెప్పాట. రాజుగారి పిచ్చి మాటలు విని రాణికి తల మీద పిడుగుపడినట్లు అయింది. ఆమె గురువుగారికి కబురు పెట్టి పిలిపించింది. ఆయనతో రాజుగారి మాటలను వివరించి, అయ్యా, మీ బోధనలు ఎలా పరిణమించాయో చూశారా అని జాలిగా మొరపెట్టుకుంది. గురువు ఆమెను ఓదార్చి, అమ్మా, ఈరోజు రాత్రి భోజనంలో రాజుగారికి ఆవు పేడను వడ్డించండి అని సలహా ఇచ్చాడు. రాత్రి రాజుగారు గురువుగారు భోజనానికి కూర్చున్నారు. తన కంచంలో అన్నంతో పాటు ఆవు పేడ కనిపించేసరికి రాజు మండిపడ్డాడు. గురువుగారు ఇది చూసి శాంతంగా, ఓ మహారాజా, మీరు అద్వైత జ్ఞానాన్ని పొందినవారు కదా, ఆవు పేడకి అన్నానికి మధ్య తేడా చూస్తున్నారెందుకు అని ప్రశ్నించాడు. రాజు కోపం పట్టలేక, గొప్ప అద్వైత వేదాంతినని మీరు కూడా గొప్పలు చెబుతున్నారు కదా, చేతనైతే తిని చూపించండి అన్నాడు. గురువుగారు, మంచిది, ఇలా చూడు అని వెంటనే ఒక పందిగా మారిపోయి ఆ పేడను లొట్టలు వేస్తూ తిని మళ్ళీ మానవ రూపంలోకి మారాడు. ఇది చూసి రాజు చాలా సిగ్గుపడ్డాడు. మళ్ళీ ఎప్పుడూ రాణితో అటువంటి పిచ్చి ప్రతిపాదనలు చేయలేదు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటేనండి, పేడ తక్కువ కాదండి, అది ఇంకో జంతువు దేనికో అది ఆహారము, అది నిర్దేశించబడినటువంటి ఆహారము. అక్కడ ఆ పేడకు అలాగే ఏ జంతువులకు ఏ ఆహారము నిర్దేశించబడిందో అవి వాటిల్ని తీసుకుంటాయి. అంతేగాని ఇట్లా అద్వైతాన్ని అపార్థం చేసుకొని ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు. అందరిలో భగవంతుణ్ణి దర్శించి చేతనైన సేవ చేయాలి, కానీ విచక్షణ జ్ఞానం కోల్పోమని అద్వైతం చెప్పదు. కనుక వ్యవహారం కోసము ఈ విచక్షణ జ్ఞానమంతా మనము పాటించి తీరవలసినదే అని ఇక్కడ మనకు చక్కగా తెలియచేస్తున్నారు. స్వస్తి వాసుదేవ.